చేసుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు కేసీఆర్ ఒక్కడే. ఆ రోజు ఈ బలం లేదు, ఈ బలగం లేదు, ప్రజల్లో తెలంగాణ వస్తుందనేటువంటి విశ్వాసం లేదు. ఒక్కడి ఉండి కూడా రెండు పార్టీలను, ఇద్దరు నాయకుల్ని ఏ రకంగా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందో కేసీఆర్ గారు విశ్వరూపం చూపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తరిమి కొట్టడం అంత పెద్ద సమస్య కార్యకాలం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి రమేష్ రావు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కళ్యాణ్ శ్రీ గారి కావచ్చు, ఇద్దరు కూడా నికాస్ అయినటువంటి అవకాశం వాళ్ళు. కళ్యాణ్ శ్రీ గారు రాసి పెట్టుకొని చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేసినాం. ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వస్తే మనం అన్నం పెడితే, మన గదిలో నిద్రిస్తే కడుపు నిండా తిన్న తర్వాత మీ కడుపు చల్లగా ఉండాలనేటువంటి దీవెన పెడతారు. మీరు పెంచి పోషించి డిప్యూటీ సీఎం చేసి అడిగినటువంటి అవకాశాలను ఇచ్చి చివరికి ఈ జిల్లాలో అత్యంత మహారాజు ఎంపీ టికెట్లను ఆశించిన వాళ్ళని కాదని నీ మాయ మాటలను నమ్మి నీ టాకుటమాన గోకర్ణ కళాకరణ విద్యలకు ఒక రకంగా మోసపోయి కేసీఆర్ గారిని నమ్మి నీ బిడ్డకు టికెట్ ఇస్తే ఏ పార్టీ అయితే నిన్ను పోషించిందో, పెంచిందో, ఏ పార్టీ అయితే నీకు ఈ స్థాయి తీసుకొచ్చిందో ఆ పార్టీ గౌరవాన్ని దిగజార్చి ద్రోహం చేసి, ఇది కాకతీయుల గడ్డ, చరిత్రాత్మకమైనటువంటి గడ్డ, పోరాటాల పిల్ల, ఇక్కడ పోరాటం, కొట్లాడడం, త్యాగం చేయడం తప్ప ద్రోహం చేయడం తెలియదు. ద్రోహం తెలియనటువంటి వరంగల్ గడ్డకు ద్రోహి అనే పేరు తెచ్చినటువంటి నీకు తగిన శాస్త్రి వరంగల్ జిల్లా ప్రజానికం చేసి ఈ సందర్భంగా ఆలోచిస్తా ఉన్నా. ఆరు రమేష్ మామూలు నాయకుడు, 2 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళ పార్టీ ఫిరాయించి ఏ రకంగా కూడబెట్టిందో తెలియదు, కానీ ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి ఖర్చు ఒక ప్రవాహంలాగా ఉంది అనేటువంటి మాట వింటాము. మరి మీరందరికీ భిన్నంగా మన అభ్యర్థి అయినటువంటి సుధీర్ గారు 2000 సంవత్సరం నుండి చాలా మందికి తెలుసు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది, కానీ ఉద్యమానికి సంబంధించినటువంటి ఎజెండా 2000 సంవత్సరంలోనే ప్రారంభమైతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారితో పాటు 2000 సంవత్సరం నుండి ఈనాటి వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నికాసైనటువంటి ఉద్యమకారుడు సుధీర్ బాబు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఈ మాట నేను ఎందుకు మనం చేస్తా ఉన్నాను అంటే, భూపాలపల్లిలో మనం చేసినటువంటి చరిత్రాత్మక ఉద్యమ గడ్డ కాబట్టి ఈ గడ్డ ఆయన గెలుపులో కీలకమైనటువంటి, ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని మనం చేస్తూ పార్లమెంట్ లో మన ప్రాతినిధ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 2004లో మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేశం చేసింది. ఈ 2004 నుండి 24 అంటే 20 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను పార్లమెంటులో ప్రస్తావించింది. అనేక సమస్యలకు పరిష్కారం చేయగలిగింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి బీజేపీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా ఇతర రాష్ట్రాలు, దేశ ప్రయోజనాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రయోజనాల ముందు మన ప్రాంత ప్రయోజనాలు చిన్నగా కనబడతాయి. కాబట్టి వాళ్ళు ప్రస్తావించని, వాళ్ళు ప్రస్తావించలేని, వాళ్ళు ప్రస్తావించడానికి ఇష్టపడని అనేక సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మన భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, వరంగల్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, కేంద్రం తరఫున అనేక సమస్యలు పరిష్కరించబడాల్సినటువంటి అవసరం ఉంది.
చిరకాలం అంతా మనకు రైల్వే లైన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. భూపాలపల్లి నుండి మనుగూరు వరకు రైల్వే లైన్ రావాల్సినటువంటి ఉంది. సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి ఎగ్జామ్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం చిన్న చూపు చూపిస్తున్నది కాబట్టి ఏ పార్టీ ఎంపీ కలిసినా వాళ్ళు ఈ విషయంలో పట్టించుకోరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి శక్తి సత్తా తగ్గడానికి ఇతర పార్టీల ప్రభుత్వాల మెడల నుంచి మన ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి మనమందరం భద్రంగా ఉండాలని భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మీద జరిగేటువంటి దాడుల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తిప్పిపడుతున్నాం. రేపు కూడా ఎవరు వేలెత్తి చూపించినా ఈగ వారిన చేయబడ్డ ఖబర్దార్ ప్రసక్తి లేదు అనే విషయాన్ని నిర్ణయిస్తూ ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎక్కడ నా అవసరం ఉన్నా ఏ గ్రామంలో నేను రావడం ద్వారా పార్టీకి లాభం జరిగితే తప్పకుండా వస్తాననేటువంటి విషయాన్ని మనం తీసుకుంటూ భూపాలపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ఇవ్వడంలో నా పాత్ర నా సమయం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ జరుగుతుంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు చారి గారికి. చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా. ఇప్పుడు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు